సహోదరి సహోదరులరా, దేవుని సేవకులకు, పెద్దలకు, పరిచారకులకు, సహోదరులకు అందరికీ మా హృదయపూర్వక వందనాలు. నహుము గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ప్రియులారా, ఈ దినం మొదటి అధ్యాయం 2వ వచనంలోనే మనం ధ్యానం చేసుకున్నాం. నహుము గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనం. యెహోవా రోషము గలవాడై ప్రతీకారం చేయవాడు. యెహోవా ప్రతీకారము చేయడు, ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులను ప్రతీకారం చేయడు, తన విరోధులైన వారి మీద కోపముంచుకొనును. ప్రార్థన చేసుకున్నాను. చిన్న ప్రార్థన. మహాగణుడు, పరిశుద్ధుడా, నీ కృప చొప్పున పనికి మాలినవాడ నన్ను నీ సేవలో ఉంచి నీ కొరకు నిలిపినందుకు స్తుతిస్తున్నాను. నహుము గ్రంథం ధ్యానం చేయటానికి ఇచ్చిన ఆత్మాలోచన బట్టి స్తుతిస్తున్నాం. చక్కని వర్తమానాలు అందిస్తున్నాం. మాకు హృదయానికి నేర్చుకోవటానికి సిద్ధపట్టాలి. ఈ దినము కూడా మీ సహాయం అందించండి. మీరు వారి అల్లకు మేలు కలిగినట్లుగా మీ నామానికి మహిమ తెచ్చుకోనమని, కొద్ది నిమిషాలు మాతో ఉండమని, మీరు మాట్లాడితే మాకు మేలు ప్రభు. మీ సహాయంగా ఇచ్చండి. యేసు ప్రభు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము మొదటి వచనం దగ్గర నుంచి 7వ వచనం వరకు దేవుని గుణలక్షణాలను మనం జ్ఞాపకం చేస్తూ వస్తూ ఉన్నాం. ఆయన రోషము గల దేవుడని, ఆయన శత్రువులను, తనకు విరోధులైన వారి మీద మహోగ్రత గల దేవుడని జ్ఞాపకం చేస్తూ వస్తున్నాం. వీళ్ళరా, ఆయన ప్రతీకారము గల దేవుడని, మహోగ్రత గల దేవుడని, రోషము కలిగిన దేవుడని చూస్తున్నాం. ఎంత రోషము కలిగిన దేవుడంటే, తుఫానులో సుడిగాలిన ఆయన గద్దించగల దేవుడు. ఎంత భయంకరమైన కోపం దేవునికి నినేవే వారి మీద. ఎందుకంటే వారు దేవునిని విడిచి వారి విగ్రహాల వైపు తిరిగి, వారు చెప్పిన మాటలు, ఆ మాటల వైపు తిరిగి దేవుని ప్రేమను విడిచిపెట్టారు, త్యాగాన్ని విడిచిపెట్టారు, దయని విడిచిపెట్టారు, కనికిరాన్ని విడిచిపెట్టారు. విగ్రహాల వైపు తిరిగారు, సుఖభోగాలు. అదే మేలనుకున్నారు వెనుదిరిగిన వారిని బట్టి, తిరుగుబాటు చేసిన వారిని బట్టి. వారి మీద కోపం గద్దిస్తున్నాడు నహుము ద్వారా. ఆయన గద్దింపుకు ఆరిపోతారంటున్నాడు. ఆయన గద్దింపుకు సముద్రము ఆరిపోచేసాను, గుర్తుందా అన్నట్లుగా ఇశ్రాయేలును గురించి కూడా జ్ఞాపకం చేస్తుంది. ఆయన చేసిన గొప్ప కార్యాలు నహుము జ్ఞాపకం చేస్తుంది. 4వ వచనంలో ఏమంటున్నాడు? ఎండిపోతారు అన్నాడు. ఎంత భయంకరమైన సంగతి. వాడిపోతారు అంటున్నాడు. భూమి కంపించింది నా కోపానికి, కొండలు కరిగిపోతే. 6వ వచనంలో అంటున్నాడు, ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడెవడు అన్నాడు. ఎవరు నిలువగలరు? ఎవరు నిలువగలరు? ఆయన కోపానికి ఎవరు నిలువలేరు. పెళ్ళున ఉరుములు ఉరిమి పిడుగుబడి శ్మశానముగా మార్చగలిగిన దేవుడు ఆయన. ఆయన చేతిలో సృష్టి యావత్తు ఆయన చేతిలో, ఆయన మాట వింటుంది. ఆయన ప్రజలు విననటువంటి ప్రజలు, తిరుగుబాటు చేసిన ప్రజలు, విసర్జించి వెలుదిరిగిన ప్రజల మీద ఆయన కోపం నహుము ద్వారా నినేవే వారికి జ్ఞాపకం చేస్తుంది. రాజు మాట విని
వారు మారు మనసు పొందినట్లుగా, బుగ్గి పోసుకున్నట్లుగా, ఉపవాసం ఉన్నట్లుగా నినేవేలో 3వ అధ్యాయంలో చూడగలం. కానీ దేవుని మాట వారి హృదయాల్లో లేదు, పశ్చాత్తాపం లేదు, దేవుని యొక్క క్షమాపణ వారికి లేదు. భయపడి కేవలం దేవుని వైపు తిరిగిన వారుగా ఉన్నారు, కానీ ఆయన చూపిన ప్రేమను మర్చిపోయారు, వెనుదిరిగారు. అందుకని ప్రియులారా, ఆయన కోపము మిక్కటమైంది. అనేక విధాలుగా 12 రకాలుగా ఆయన కోపాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. పాద ధూళిగా చేస్తానన్నాడు, సుడిగాలిగా వస్తానన్నాడు, తుఫానుగా వస్తానన్నాడు. నేల ఆరిపోయేటట్లు, మీ జీవితాలు ఎండిపోయేటట్లు, నదులు ఎండిపోయేటట్లు, సముద్రం ఆరిపోయేటట్లు నా కోపం మీ మీదకి వచ్చి కంపించింది, వణుకు పుట్టిస్తానన్నా. ఎంత భయంకరమైన సంగతి నినేవే వారితో నహోము ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. అయినను వారు వెనుదిరిగిన వారు కాలే. దేవుని ప్రజలమైన మనము దేవుని వైపు తిరుగుతూ రక్షించబడిన మనం వెనుదిరిగి లోకములో ఉన్న వాటి వైపు హృదయాల్లో దేని వైపు చేసుకొని ప్రభువుని విసర్జిస్తున్నాం మనం ఆలోచించినట్లయితే ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం. మనము దేనిని ప్రేమిస్తున్నామో, దేనికి దాసులం అవుతున్నామో అదే ఒక విగ్రహం. తల్లినైనాను, తండ్రినైనాను, భార్యనైనాను, ఇంటినైనాను విడిచి నన్ను వెంబడించిన వాడు మాత్రమే నాకు పాత్రుడు, పరలోకంలో నాతో ఉంటాడు. నా సిలువనెత్తుకొని ప్రకటించమని చెప్తున్నారు. చాలాసార్లు మనం అన్నిటినీ ప్రేమిస్తున్నాం, ప్రభువును మాత్రం ప్రేమించి వెంబడించలేము. కల్వరి సిలువలో ఆయన త్యాగం, ఆయన మరణ పునరుద్ధానం, ఆయన శ్రమను మర్చిపోతూ ఉన్నాం. ఆయన దూరం చేసుకొని ఇంటిని, ఒంటిని, లోకాన్ని, సమస్తాన్ని ప్రేమించి ఆయన కోపానికి గమనించలేనటువంటి పరిస్థితుల్లో మనం చాలా విషయాల్లో నష్టపోయిన వారుగా ఉంటున్నాం. అందుకే అంటున్నా, నినేవే వారులారా, ఇప్పుడైనా వెనుదిరగండి, ఇప్పుడైనా వెనుదిరగండి, సమయం ఉంది. ఏమైంది మీకు? ఎందుకు వెనుదిరుక్కున్న వెళ్ళిపోతున్నారు? విగ్రహాల వైపు చూస్తున్నారు. ఆ మాట్లాడలేనటువంటి వారి వైపు ఎందుకు చూస్తున్నారు? మీరు దేవుని ప్రేమను మర్చిపోయారు. ఆ ప్రజలు జ్ఞాపకం చేసుకోమని ఒకసారి గట్టిగా మాట్లాడుతున్న ఆయన కోపాన్ని తప్పించుకోమని చెబుతారు. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం. మీరు పోయి దొరికిన ఈ గ్రంథము మాటలను గురించి నా విషయములో, జనుల విషయంలోను, యోదావారి అందరి విషయంలోను యెహోవా యొద్ద విచారణ చేయుడి. మన పితరులు తమ విషయములో వ్రాయబడి ఉన్న దానిని అంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారైరి కనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంత అధికముగా పడుతున్నది అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్ర గ్రంథములో ఉన్నటువంటి మాటలు వారు విని ప్రభు దగ్గర ప్రార్థించిన వారుగానే. అందుకే దేవుని కోపం వారి మీద అధికంగా పడ్డదని అంటున్నాడు. 17వ వచనంలో చూడండి. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపం వేసు తమ సకల కార్యముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నారు గనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలం మీద రగులు కొనుసున్నది అన్నాడు. దైవ గ్రంథములో ఆయన ఇచ్చిన మాట హృదయములో ఉంచుకొని ప్రభు దగ్గర విచారణ చేయట్లేదు. వారు దేవతల వైపు తిరిగారు, ధూపం వేస్తున్నారు. అందుకు దేవుని కోపం వారి మీద రగులుకుంది.
మన విషయాల్లో మన విషయాల్లో దేనికి దోపాలు వేస్తున్నాం? దేనికి దోపాలు వేస్తున్నాం? సిద్ధాంతాలు, ఆచారాలు, కార్యకలాపాలకు, మనుషుల మాటలకు లోబడి సోదిగాంటల వైపు తిరిగి, పస్తీల వైపు తిరిగి క్రైస్తవులు అనబడిన వారు, క్రీస్తుని అంగీకరించి మారు మనసు పొంది సంఘములో సభ్యులుగా ఉన్నవారు దేవుని మాట, దేవుని దగ్గర విచారణ చేయకుండా అనేకమైన విగ్రహారాధన వైపు తిరిగి నష్టం, దేవుని కోపాన్ని పొందుతూ ఉన్నాం. గ్రహించిన వారుగా లే. నాటి కాలముల ఇశ్రాయేలీయులు దేవుని యొక్క ఆ దేవతల యొక్కానికి దూపం వేసిన వారు దేవుని కోపాన్ని తెప్పిస్తే, నేటి కాలంలో ఉన్న క్రైస్తవులు ఆచారాలు, సిద్ధాంతాలు, అనుకరణలో వెళుతూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొనలేక ఆయన కోపం మన మీద పడుతూ ఉండగా గ్రహించలేని వారమై, ప్రార్థించలేని వారమై, దేవుని వైపు తిరిగి విచారణ చేయకుండా తొలగిపోయేవారు ఉన్నారు. నాటికి నేటికి ప్రజల్లో ఏమీ మార్పు లేదు. ఆలోచన చేయండి. ఇశ్రాయేలు ప్రజలు తొలగిపోయి విగ్రహారాధన వైపు తిరిగిన వారుగా ఉన్నామా లేదా? వివాహాల్లో, గృహ ప్రవేశాల్లో, గృహ పునాది వేసేటప్పుడు ఎన్ని కార్యకలాపాల్లో ముందుకు వెళ్తున్నాం. మాటలైతే బాగా చెప్తాం, ఎంత గొప్ప విశ్వాసం ఉన్నట్లు మాటలు, ఇంకెంతో సంగతి ఎన్నో చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం. కానీ దేవునికి సమయమే విచారించడానికి, ప్రార్థించడానికి, ప్రతి సమస్యకు పరిష్కరించే దేవుని దగ్గర మనం మోకరించిన వారుగా లేదు. క్రైస్తవ లోకం ఎటుపోతుంది? క్రైస్తవులుగా జీవిస్తున్నామా? క్రీస్తుని అంగీకరించిన వారు ఉన్నామా? సర్వ సృష్టి ఆయన చేతిలో ఉండగా మీరు అడిగేది ప్రతిదీ నేను ఇస్తానని ఆయన వాగ్దానం చేసి ఉండగా మనం ఆయన దగ్గర ప్రార్థన చేసి విచారించి ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా లేక లోక సంబంధమైన విగ్రహాల వైపు తిరిగి మన విశ్వాసాన్ని లోకస్తులకు అప్పగించి దేవుని అవమానిస్తే దేవుని కోపం రాదా? ఇశ్రాయేలీయులు చేసిన సంగతి అదే. వారు విడిచిపెట్టారు, దేవతలకు దూపం వేశారు, సకల కార్యముల చేత ఒక్కటి కూడా దేవునికి అప్పగించలేదు. వారు చేసిన ప్రతిదీ దేవతలకు దూపం వేశారు, దేవుని కోపం పుట్టించారు. దేవుని విడిచి దేవతల వైపు తిరిగిన వారికి దేవుని కోపం వారి మీద రగులుకొని, నినేవారు చేసిన పని వారు కూడా చేశారు. యోహాను సువార్త 3:36 కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్యజీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండను అన్నాడు. ఆలోచన చేద్దాం. తండ్రి కుమారుని ప్రేమించుతున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడని చెప్తున్నాడు. మనం ఎందుకు ప్రభు మీద విశ్వాసం ఉంచలేకపోతున్నారు? యోహాను రాస్తూ ఉన్నాడు భక్త కోటికి, క్రైస్తవులకు, తండ్రి కుమారుని ప్రేమించి మనకు అప్పగించాడు. ఆయన చేతిలో సమస్తం ఉన్నది. కుమారుని యందు విశ్వసించలేని వారు నిత్య జీవం వారికి లేదు. విశ్వాసం ఉంచితే నిత్యత్వం, విశ్వాసం ఉంచకపోతే నిత్య నరకం. వారిని అగ్నిగా ఉన్నాం. నమ్మేనని చెప్పుకుంటున్నాం, కానీ నమ్మేనని చెప్పుకుంటున్నాం. ఎన్ని సంవత్సరాలు చెబుతాం బాప్తిసం పొంది, అనుభవం చెబుతాం. ఎంత అనుభవం లోకములో ఉన్నది. నమ్మిన దగ్గర నుంచి సేవకుల గురించి, సంఘాల గురించి అనుభవం చెబుతాం, వాక్యాన్ని తెలియపరుస్తాం, లేఖనాన్ని చూసి చెబుతాం, అనేకమైన గుర్తు చేసుకొని చెబుతాం. కానీ కుమారుని యందు విశ్వాసము లేదు.
యేసు క్రీస్తునంతు విధేయత లేదు. ఎలాగూ నిత్య జీవం నిత్యత్వం ఉంటుంది. విశ్వసించుట వలన నిత్య జీవం. విశ్వాసం లేకపోతే నిత్య జీవం లేదు, నిత్య నరకం. అంతేకాదు కానీ అన్నాడు, అక్కడ ఒక కామా పెట్టాడు, అక్కడ హాని ఉంది. నిత్య జీవం గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ ఒక హాని పెట్టాడు, దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును అన్నాడు. నిత్య జీవం నిత్య నరకం అది ప్రభు దగ్గర. మరి భూలోకంలో నీవు జీవించినంత వరకు నీ జీవితంలో దేవుని ఉగ్రత ఉంది. ఇది గమనించాలి ప్రతి క్రైస్తవులు. ఎవరి యందు నీ విశ్వాసం ఉంచావో, ఏ స్థితిలో నీ విశ్వాసం ఉంచావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని, ఆ ప్రేమను పొందిన క్రీస్తు ప్రేమను గుర్తు చేసుకొని, ఆ కల్వరి శిలువ ప్రేమను గుర్తు చేసుకొని ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన యందు విధేయత చూపి ఆయనకు లోబడి, ఆయన వాక్యానికి లోబడి జీవితాన్ని కొనసాగిస్తే నిత్యత్వం ప్రభువుతో పరలోకంలో ఆనందిస్తూ ఉంటావు. లేకపోతే భూలోకంలో నీకు దేవుని ఉగ్రత నీ మీద ఉందని నిలిచి ఉండను అన్నాడు. ఇంకా తప్పించేది లేదు, నిలిచి ఉంది. ఎవరు విశ్వసించరో దేవుని ఉగ్రత, దేవుని కోపం వారి మీద ఉంటుంది. ఎవరు దేవుని గురించి ఆచారాలు పాల్గొని విగ్రహారాధన వచ్చి తిరుగుతారో దేవుని కోపం వారి మీద రగులుకుంటుంది. ఎవరు దేవుని విడిచి, దేవుని ప్రేమను విడిచి గుర్తు లేకుండా లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తారో దేవుని ఉగ్రత వారి మీద ఉంటుంది. నహోము జ్ఞాపకం చేస్తున్నాడు, యెహోవాను జ్ఞాపకం చేస్తున్నాడు. ఆలోచన చేయండి. వీళ్ళరా, దేవుని కోపం రగిలించేవారు ఉన్నామా? దేవుని యందు విధేయత చూపేవారిగా ఉన్నామా? దేవుని ప్రేమను పొందేవారు ఉన్నామా? దేవుని ప్రేమను ప్రకటించేవారు ఉన్నామా? పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతున్నది అన్నాడు. దుర్నీతి రోమా పట్టణస్థులతో దుర్నీతి. ఏమిటా దుర్నీతి? సత్యమును అడ్డగిస్తున్నారు. యేసు క్రీస్తును ప్రకటించకుండా అడ్డగిస్తున్నారు. దేవుని వాక్యమును ప్రకటించకుండా అడ్డగిస్తున్నారు. వారి మీద దేవుని కోపం. క్రైస్తవులు కూడా సత్యాన్ని అడ్డగించే వాళ్ళు ఉన్నారండి. నేను గృహానికి వెళ్ళాను, అమ్మా అయ్యగారు లేరా అన్నాం. అని ఆయన సంగతి ఎందుకులే అని ఆయన వినడు, కానీ ఏదైనా నాకు చెప్పు అంటాం. ఆయన వినడా? భార్యలు భర్త రక్షణను సత్యాన్ని అడ్డగిస్తున్నారు. భర్త భార్యల రక్షణను సత్యాన్ని అడ్డగిస్తున్నారు. కుమారులు రక్షణను తల్లిదండ్రులు అడ్డగిస్తున్నారు. వాడు వినడు, ఆయన వినడు, ఆమె వినదు. వినిపింపజేసేవాడు దేవుడు. దేవుని దాసుని గృహానికి వచ్చినప్పుడు అబ్రహాం వల్లే సమస్తము సమకూర్చి వారికి విశ్రాంతి ఇస్తే నీ కుటుంబం రక్షించబడుతుంది. పరలోకమందు భూలోకమందు ఆశీర్వదించబడు. సత్యాన్ని అడ్డగిస్తున్నారు. ఆయన కోపం రగులుకుంటుందని జ్ఞాపకం చేస్తున్నారు. రోమా 2:8 చూడండి. సువార్తను అడ్డగించే క్రైస్తవుల మీద దేవుని కోపం. అన్యజనులు అడ్డగిస్తారు, తెలియదు, వారికి తెలియదు. రక్షించబడ్డ మనము కూడా సత్యాన్ని అడ్డగిస్తున్నాం. అది సత్యం కాదు, ఇది సత్యం కాదు. ఆయన అలా అంటున్నాడు, ఈయన ఇలా అంటున్నాడు.
ఈయనైనా తెలిసేది, ఈయనకేం తెలుసు? ఆయన పెద్ద ఆయన అయితే, ఆయన పెద్ద ఆయన ఎంతమంది జనం వస్తున్నారు అనుకుంటున్నా? అసలు ఆ సభ ఏంది, ఆయన ఏంది? ఆయన వాక్యం చెబుతుంటే దేవదూతలు దిగి వచ్చినట్టు ఉంటుందంట. సత్యము లేదు అక్కడ, సత్యము లేదు. నీ అలంకరణ కనబడుతుంది కానీ ఆత్మవిశ్వాసం నీలో లేదు. అద్భుత కల్పన, అనేకమైనవి కల్పన సంగతులు కల్పించుకొని అనేకమైన బోధలు దుర్బోధల వైపు తిరిగి సరస్వతులు చతురులు ఉపమానాలతో కాలం గడిపే బోధల వైపు తిరుగుతున్న ప్రజలు సత్యాన్ని అడ్డగించేవారు కదా? ఆలోచన చేయండి. దేవుని 66 గ్రంథాల్లో ఉన్న దేవుని మాటను ప్రకటించటమే సత్యమును ప్రకటించుట, వేరే అవసరం లేదు. వాక్యాన్ని ప్రకటించడానికే సమయం చాలకపోతే లోక సంబంధ విషయాలు అవసరమా? ఎన్ని లేవు ఉపమానాలు దేవుని గ్రంథంలో? ఎన్ని ఉపమానాలు లేవు? వేరొక ఉపమానాలు అవసరమా? యేసు క్రీస్తు ప్రభువారు ఎన్ని ఉపమానాలు చెప్పి సువార్త ప్రకటించారు, పాపిని రక్షించారు. భక్తులు అనబడిన వారు, అపోస్తలు అనబడిన వారు చేసిన సేవా విధం సత్యాన్ని అడ్డగించదు. దేవుని సేవకులు కూడా సత్యాన్ని అడ్డగిస్తున్నారు, బోధకులు కూడా సత్యాన్ని అడ్డగిస్తున్నారు. ఏదో వారి ఇష్టానుసారం చెప్పుకొని వెళ్ళిపోతున్నారు. అర్థం కాని భాష, విమర్శ కాదు కానీ ఎన్నిసార్లు మనం సత్యాన్ని అడ్డగిస్తూ ఉన్నాం. సత్యమును అడ్డగించే క్రైస్తవులు, సత్యాన్ని అడ్డగించే బోధకులు, సత్యవాక్యాన్ని ప్రకటించకుండా ఆపేసే బోధకులు. ప్రార్థన చేసి వెళ్ళాను నా సవాల్ అంట. 2వ అధ్యాయం చూడండి, రోమాపత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రము వచ్చును అన్నాడు. భేదాలు పుట్టించే వారి మీద కదండి, భేదాలు పుట్టించే వారి మీద. దేవుని సేవకుడు పిలిస్తే, దేవుడు పిలిస్తే వచ్చిన వారు ఎవరు కూడా భేదాలు పుట్టించరు. వారు కన్నీరు గార్చి ప్రార్థించి ప్రభు పని చేస్తారు. కానీ వారి మధ్య కూడా భేదాలు పుట్టించే సహోదరీలు ఉన్నారు, సహోదరులు కూడా ఉన్నారు. అవునా కదా? ఆలోచన చేయాలి. ఎంత భేదం కలిగి చేస్తున్నాం. భేదాభిప్రాయాలు సంఘాల్లో, విశ్వాసుల మధ్య ఈ మధ్య కాలంలో ఎక్కువ సోదరీలే ప్రవేశపెడుతున్నారు, గుంపులుగా జ్వరబడి. అతను సేవకుడు కదా, నా కోసం ప్రార్థన చేస్తాడమన్న వక్రమైన మాట గబాల వారి ముందు ఆ పొరపాటులు వచ్చింది ఏమన్నా భయం లేదు. నేను సీనియర్ని, నా తర్వాత వచ్చిన ఆ అబ్బాయికి ఏం తెలుసు, నేను ఎంతమంది సేవలు, ఆనాడు దేవయ్య గారు, లేకపోతే ఆనాడు ప్రభుదాసు రెడ్డి గారు, ఆనాడు ఎంఏ ప్రసాద్ గారు కూడా అప్పు నిచ్చిన దానిని నేను, అన్నవాడిని నేను అంటారు. కానీ భేదాలు కలుగు చేస్తున్నారు, తెలిసి కూడా భేదాలు కలిగి. ఒక విశ్వాసి మీద, ఒక సేవకుని మీద, ఒక సంఘములో నువ్వు చెప్పకనే భేదాలు కలుగు చేస్తున్నావు. నీ ఉగ్రత నీకు నీ పిల్లల మీద ఉందని వాక్యం చెప్తోంది. భేదములు కలుగు చేసే వారి మీద, భేదములు పుట్టించే వారి మీద, సత్యముకు లోబడక, వారు సత్యానికి లోబడిన వారైతే భేదం ఎందుకు పుట్టిస్తారు? మౌనంగా ఉంటారు. బైబిల్లో ఉన్న స్త్రీలందరూ దేవుని దాసుల దగ్గర మౌనంగా ఉన్నారు, మాట్లాడలేదు. మౌనంగా కూర్చొని ప్రార్థన చేశారు. కానీ ప్రతి స్త్రీ, ధనురాలైన స్త్రీని చూడండి, సారేపతి స్త్రీని చూడండి, హన్నా స్త్రీని చూడండి, కొంతమంది ఉన్నారు చూడండి, మౌనంగా ఉన్నారు దేవుని దాసుల దగ్గర. నేటి సహోదరులు ఎక్కువగా సేవకును విమర్శించి భేదాలు పుట్టించేవారు ఉన్నారు. వారి మీద ఏముంది?
వారి మీద ఏముంది? ఉగ్రత, రౌద్రముతో కూడిన ఉగ్రత ఉంది. మీ దుష్కార్యములు చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీకు దేశస్తులు ఎవరైనా పర్వాలేదు శ్రమ. దేవుని కోపంతో శ్రమలు అనుభవిస్తావా? ప్రభువుకు విధేయత చూపించి ప్రార్థిస్తావా? ఆలోచించి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. వ్యర్థమైన మాటలు ఎవరును మిమ్మును మోసపరచబడకుండా నీడి మోసపరచనీయకుడి. ఇట్టి క్రియలు వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును అన్నాడు. ఏంటయ్యి? వ్యర్థమైన మాటలు లొడ మాట్లాడతారు. మాట్లాడి ఎవరు? నాలంటి నోరు గల్లవాడు అనుకోండి, మాట్లాడటమే ఎవరి ఇష్టం. తెలివిగల దానిలో తెలివిగల వాడిని అనుకుంటారు. నాకు అన్నీ తెలుసు అనుకుంటారు. వాక్యం అంతా తెలుసు అనుకుంటారు. నేనే కరెక్ట్ అనుకుంటాను. అందుకే నోరు తొందరపడేది. నేను కూడా కొత్తగా ప్రభు పని చేసేడు బహు తొందరపడేవాడు. దేవుడు అణిచి కుదించి గుంజి ఇస్త్రీ చేసి సరిగా నడిపిస్తున్నాడు. ఇప్పుడు అమ్మా అయ్యా అనుభవపూర్వకంగా చెబుతున్నాం. నీకు తెలిస్తే తెలిసి ఉండొచ్చు, కానీ వ్యర్థమైన మాటలు మాట్లాడమా. దేవుని ఉగ్రత ఉంది. అది అవిధేయతని గమనించి క్షమాపణ అడుగు. ఆలోచన చేయి. గనుక మీరు అట్టి వారితో పాలువారై ఉండకూడదు అన్నాడు కదా. వ్యర్థమైన మాటలు చెప్తారు చూడు, దేవుని వాక్యం చెప్పకుండా. ఏదైనా ఉంటే వాక్యం చూపించు, వాక్యం చెప్పు, ప్రార్థన చెయ్యి. అది నీ పద్ధతి. నీకు వాక్యం తెలిసి ఉంటే వాక్యం చెప్పి ప్రార్థన. మాటలతో ఏం పని? అందుకే కదా స్త్రీలు మౌనంగా ఉండాలి, మాట్లాడుటకు సెలవలేదు అన్నాడు. అది దేవునికి అవమానకరం అన్నాడు పురుషుల ముందు. చాలా మందిని చూస్తుంటా నేను, కొంచెం ఎక్కువగా మాట్లాడతాడు, మౌనంగా ఉండరు. వీళ్ళు నా కోసం ప్రార్థన చేస్తారేమో అనే భయమే లేదు. అబద్ధాలు అనేకమని. నేనైనా అంతే, నాకైనా ఉంది. దూరంగా ఉండాలి అట్టి వారితో. పూర్వం మీరు చీకటై ఉంటుంది, ఇప్పుడైతే వెలుగై ఉన్నారు. పూర్వం మనం పాపములో ఉన్నాం, వ్యర్థమైన మాటలు అన్నీ మాట్లాడతాం. ఒకటి కాదు, రెండు కాదు. అప్పుడు మాట్లాడాము, అప్పుడు ఎవరు పట్టించుకోరు, ఎవరేం లేదు. ఇప్పుడు వెలుగై ఉన్నాం. ఆ చీకటిని యేసు రక్తము ద్వారా కడిగి వేశాడు, ఆ పాపము. ఇప్పుడు క్రీస్తు వెలుగు. క్రీస్తుని ప్రకటిస్తున్నాం, క్రీస్తు ప్రత్యక్షపరచబడుతున్నాం మన ద్వారా. క్రీస్తును మనం ధరించుకున్న వారం అయినా, క్రీస్తు పత్రికలు అయి ఉన్నాం. క్రీస్తు శిలువ త్యాగం ఒక్కించేస్తూ ఆరుగడుతారు మన జీవితంలో కనబడేవారు ఉండాలి. ఆలోచన చేయండి. క్రీస్తును ప్రత్యేకపరిచేవారు ఉండాలి. క్రీస్తు శిలువను ప్రత్యేకపరిచేవాడు. చీకటిని, పూర్వం చీకటి, ఇప్పుడు వెలుగయ్యాను. పూర్వము వ్యర్థమైన మాటలు మాట్లాడడం, ఇప్పుడు లేదు. ఇప్పుడు సత్యాన్ని ప్రకటించాం. దేవుని మాట మాట్లాడేవారు. దేవుని వెలుగును ప్రకాశించేవారముగా మన ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా క్రీస్తు శిలువ ప్రత్యక్షతను ఆవగించకుండా కనపడేవారు ఉండాలి. అందుకే అంటున్నాడు, అందుచేత నిద్రించుతున్నా నీవు మేలుకో, మృదులలో నుండి లేమో, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుతున్నాడు అన్నాడు. నిద్రపోవద్దు. వట్టి మాటలు, వ్యర్థమైన మాటలు, సత్యాన్ని అడ్డగించే పరిస్థితి, దేవతల వైపు, ఆచారాల వైపు తిరగక, దేవుని కోపం రేపుక. ఇప్పుడైనా మేల్కో, నిద్రపోమా. ఇప్పుడైనా మేల్కో. నిద్రపోతున్నావేమో లోక సంబంధమైన విషయాల్లో, శరీర సంబంధమైన విషయాల్లో, దేవుడికి నమ్మని విషయాల్లో, భక్తి జీవితంలో నిద్రపోతున్న మేలుకో. ఇది మేలుకోనే సమయం. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. మెలకువగా ఉండాలి, ప్రార్థన చేయాలి.
తెల్లవారుజామున వచ్చును, అర్ధరాత్రి వచ్చును, ఎప్పుడు వస్తునో తెలియదు, దొంగలనే వచ్చును. ఆయన సంఘమును తీసుకుని వెళ్ళటానికి కడదోర శబ్దముతో రెప్పపాటులో ఆయన వచ్చి తీసుకుని వెళ్ళటానికి రాబోతున్నాడు. మేల్కో, వ్యర్థమైన ముచ్చట్ల మాను, వ్యర్థమైన మాటల మాను, సత్యాన్ని అడ్డగించే విషయాన్ని మానివేయి, దేవుని యందు విచారణ చేయి, ప్రార్థన చేయి, లోకాచారాలు మానివేయి, ముసలమ్మ ముచ్చట్లకు దూరంగా ఉండు. ప్రభు వస్తూ ఉన్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు, దొంగలనే వస్తాడు. ఆయన వచ్చి తన బిడ్డలను తీసుకొని, సిద్ధపడిన వారు తీసుకొని వెళ్తాడు. నువ్వు మెలకుగా ఉంటే సిద్ధపడి ఉంటావు, నిద్రపోతూ ఉంటే విడిచిపెట్టబడతావు. అందుచేత నిద్రించుకున్న నీవు మేల్కొని మృతుల నుండి లేమో, క్రీస్తు నీ మీద ప్రకాశించుతున్నానని ఆయన చెప్పుతున్నాడు. దినములు చెడ్డవి కనుక నేను సమయమును పోనీక సద్వినియోగము చేసుకుంటూ ప్రార్థించేవారు అని, ప్రకటించేవారు అని, దేవుణ్ణి వెలుగు సంబంధాలుగా జీవించేవారు అని, ప్రభు కొరకు జీవించి ప్రభు దీవులను పొంది దేవుని ఉగ్రత నుంచి తప్పించుకునే వారు ఉండాలని ప్రభువును బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ ముగిస్తున్న దేవుడి మాటలు దీవించునుగాక.